ఎస్, పంజాబ్ను ఓడించాము. ముంబై ఆడితే ఇలా ఉంటుంది, ముంబై కొడితే ఇలా ఉంటుంది. ఏంటి హార్దిక్ పాండ్యా, నీకు మరీ ఇది ఓవర్ అనిపించట్లేదా? 9 రన్నులతో గెలిచి ముంబై ఆడితే ఇలా ఉంటుంది, ముంబై కొడితే ఇలా ఉంటుందని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు. మరి నీకు 90 రన్నులతో గెలవాలా? 9 రన్నులతో గెలిచినా 2 పాయింట్లు ఇస్తారు. 90తో గెలిచాం కదా అని చెప్పి ఒక 2 పాయింట్లు ఎక్కువేమి ఇవ్వరు తెలుసా? ఒరే బాబు, 111కు 7 వికెట్లు రామావి. దాని ప్రకారం చూసుకుంటే ఎంత బాగా ఆడినా కనీసం 30-40 రన్నులతో గెలవాలి కదా మీరు. మా ముంబై ఇండియన్స్, మా మ్యాచ్, మేము గెలుస్తాము ఓడిపోతాము. నీకేందయ్యా నాకు అర్థం కాదు. మా టీంలో బౌలర్లు లేరు, బుమ్రా ఒక్కడే తోపు. అప్పుడప్పుడు ఆ గెరాల్డ్ గాడు వేస్తాడు, వాడు కూడా ఏదో ఫాస్ట్ గైడ్స్ వికెట్లు తీసుకుంటాడు అంతే. నాకు కెప్టెన్సీ చేయడం చేత కాదు. హ్యాపీనా? నువ్వు హ్యాపీనా? ఇన్ని మాటలు నేనెక్కడన్నా హార్దిక్ పాండ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఒరే శామ్ కర్ను, వాడి ఫ్రస్ట్రేషన్ రదంతా. ఇన్ని రోజులు మా టీం వాళ్ళు, పక్క టీం వాళ్ళు, ఆడియన్స్ తిట్టి తిట్టి మ్యాచ్ ఎప్పుడు గెలిస్తే అప్పుడు దాన్ని బయట పెట్టాలా అనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా అనేసరికి తట్టుకోలేక ఇక బయటకు పెట్టేశాడు. రోహిత్ అన్న, అయితే నా తప్పేం లేదు కదా, నేను వెళ్ళిపోవచ్చా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదు కదా హార్దిక్ పాండ్యాకు? మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అంటాడు. కత్తందుకో జానకి, నా యాల్ది నరుకుతా ఈరోజు విన్నాను. అబ్బా, జస్ట్ మిస్ అయిపోయింది మ్యాచ్. నేనుకిన ఇంకొక ఓవర్ ఉండి ఉంటే 10 బాల ముందే మ్యాచ్ అయిపోగొట్టేవాడిని. కరెక్ట్ చెప్పావు అశుతోష్. మన సీనియర్ ప్లేయర్లందరూ వేస్ట్ అబ్బా, ఒక్కరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. నెక్స్ట్ మ్యాచ్కి మనిద్దరం ఓపెనర్స్ వెళ్ళడం బెటర్. అవును శశాంక్ అన్న, నువ్వు చెప్పేది కరెక్టే. మనమే ఓపెనింగ్కి వెళ్ళామనుకో, ఎంచక్క మన ఇద్దరమే 20 ఓవర్లు ఆడుకోవచ్చు. అప్పుడు మన టీం స్కోరు ఒక 220, 230 ఉంటుంది. ఆ తర్వాత మన బౌలర్స్ హ్యాండిల్ చేసుకుంటారు. ఏంట్రోయ్, ఒక 3-4 మ్యాచ్లు ఆడేసరికి ఓపెనింగ్కి వెళ్ళిపోతామంటున్నారు. ఏమనుకుంటున్నారా? ఓపెనింగ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఓపెనింగ్కి వెళ్ళి ఏం పొడి చేద్దామని? నువ్వేం పొడిచావన్నా పెద్ద మాకు అడుగుతున్నావు? నీకు అవసరం ఓపెనింగ్ ఈరోజు నువ్వు వెళ్ళడము? కెప్టెన్ని పట్టుకొని మీరు నన్నే అంటారా? వాళ్ళే కాదు, నేను కూడా అంటాను. నన్ను తీసేసి ఆ రిలే రసోగాన్ని వేసుకున్నావు. అది కాదని చెప్పి నువ్వు ఓపెనింగ్కి వెళ్ళావు. ఏం జరిగింది? వాడు అవుటు, నువ్వు ఫెయిలు. అట్లుంటుంది మంచోళ్ళకు మోసం చేస్తే. ఇక్కడ మంచోళ్ళు ఎవరు అసలు? మనం ఇంగ్లాండ్ వాళ్ళం. కొంచెం చూసి చూడనట్టు ఉండాలి. ఎంత కెప్టెన్ అయితే మాత్రం నన్నే పక్క తీసి పడేస్తావా? నేనే మంచోన్ని, మంచి బేర్స్టోని, జానీ బేర్స్టోని. హార్దిక్ అన్న, నాకు ఒక డౌట్ ఉందన్న. ఈరోజు నువ్వు దాన్ని తీర్చాల్సిందే. ఈరోజు మనం మ్యాచ్ గెలిచాంరా, ఏ డౌట్ కావాలన్నా అడుగు, నేను తీరుస్తా. కాదన్నా, నువ్వు ఫామ్లో లేవని తెలుసు కదా, ఎందుకన్నా అంటే బ్యాట్ పట్టుకుని తొందరగా బ్యాటింగ్కి వెళ్తావు? నాకు అర్థమే కావడం లేదు. ఫామ్లో లేమని చెప్పి అలానే ఆగిపోతామరా? ఆకలి లేదని చెప్పి అన్నం తినకుండా ఉంటే ఏమవుతుంది? వీక్ అయిపోతాం. అలాగే ఫామ్లో లేమని ఊరికే ఉండకూడదు. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే ఫామ్లోకి వచ్చేస్తాం. అన్నా, ప్రాక్టీస్ అంటే నెట్స్లో చేయాలన్నా, మ్యాచ్లో కాదు. అయినా నేను టీంకి కెప్టెన్ రా. నెట్స్లో అయినా ప్రాక్టీస్ చేస్తా, గ్రౌండ్లో అయినా ప్రాక్టీస్ చేస్తా. నీకెందుకురా? అలాగే బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి సార్ మీరు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఒక్కడనే బౌలింగ్ చేసుకోలేకపోతున్నా. ఏంట్రా అంతమాట అనేసావు? నువ్వు ఒక్కడివే ఎక్కడా? అంతమంది నీకు తోడుగా బౌలింగ్ చేస్తూనే ఉన్నారు కదా. అంతమంది బౌలింగ్ చేస్తున్నారు, కానీ వికెట్లు రన్నులు ఆపుతోంది నేను ఒక్కడనే అనిపిస్తోంది నాకు. తప్పురా బుమ్రా, అలా మాట్లాడకూడదు. ఈరోజు మ్యాచ్లో గెరాల్డ్ ఎడ్జ్ గారు కూడా వికెట్లు తీశాడు. వాడి క్రెడిట్ వారికి ఇచ్చేయాలి. అంతేగాని నువ్వు మాత్రం బౌలింగ్ సరిగ్గా చేయనంటావు. ఇలాంటి సొర్లు కబుర్లు చెప్పుకొని బ్రతికేస్తానంటావు, అంతేనా? చూడండి, మొన్న అంటే నేను మ్యాచ్ ఓడిపోయాను కాబట్టి మాటలు పడ్డాను. ఇప్పుడు మ్యాచ్ గెలిచిన కెప్టెన్ నేను. నన్ను రెచ్చగొట్టారంటే అందరినీ టీం నుంచి తీసి పడేస్తాను. నేను ఒక్కనే బౌలింగ్ చేసుకుంటాను, నేను ఒక్కనే బ్యాటింగ్ చేసుకుంటాను. మేమందరం కలిసి నిన్ను కలుపుకొని ఆడుతుంటేనే పాయింట్స్ టేబుల్లో మన పరిస్థితి ఇలా ఉంది. ఇక మేము ఎవరం వద్దు అంటే ఇక ముంబై ఇండియన్స్ లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. అప్పుడే చెప్పాడు ఇషన్ కిషన్ గాడు, నీది ఐరన్ లెగ్ అని చెప్పి. మొత్తానికి ప్రూవ్ చేసుకుంటున్నావురా హార్దిక్. ఏంట్రా అశుతోషు, ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఏంటి కథ? ఇక నెక్స్ట్ ఇండియన్ 360 నేనే అంట. నిన్ను పక్కకి దోసేశారు, తెలుసా నీకు ఆ విషయం? ఈరోజు మ్యాచ్లో కూడా నేనే సూపర్ హిట్ అయ్యా, నీకన్నా బాగా బ్యాటింగ్ చేశా. ఒరే బాబు, నేను 53 బాల్ ఆడి 70 రన్స్ చేశాను. అంటే నీలాగా బ్యాటింగ్ చేయలేక? నేను చేస్తే నువ్వు కొట్టిన స్కోర్ ఇంకొక 10 బాల్ తగ్గించి కొడతాను తెలుసా? మరి ఎందుకు కొట్టలేదమ్మా? ఎందుకంటే నీలాగా ఆడి మ్యాచ్ ఓడిపోకూడదు కదమ్మా. స్లోగా ఆడి రన్స్ చెయ్యాలి, లాస్ట్ వరకు ఉండాలి. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. మరి నువ్వు లాస్ట్ వరకు ఎక్కడున్నావు?
మధ్యలోనే వెళ్ళిపోయావు కదా. ఇదేరా మీ పిల్ల బచ్చాలతో వచ్చిన ప్రాబ్లము. నేను ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాను రా, నువ్వు చేజింగ్ చేస్తున్నావు. చేజింగ్ అంటే లాస్ట్ వరకు ఉండాలి. నీ తర్వాత ఇంకొక బ్యాట్స్మెన్ కూడా లేడు. ఆ విషయం తెలిసి కూడా నువ్వు హిట్టింగ్ చేసి అవుట్ అయ్యి మ్యాచ్ పోగొట్టేసావు.